చెంగూర్ బాబా యూపీ పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడిస్తున్నాడు. మత మార్పిళ్ల కోసం బాబాకు విదేశాల నుంచి 500 కోట్ల రూపాయల నిధులు అందినట్టు అనుమానిస్తున్నారు. నేపాల్లో కూడా అతడి బ్యాంకు ఖాతాలను గుర్తించారు. హిందూ మహిళలను ముస్లింలోకి మార్చి 100 కోట్ల ఆస్తులు సంపాదించిన చెంగూర్ బాబాను యూపీ ఏటీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. బలరాంపూర్ లోని చెంగూర్ బాబా ప్యాలెస్ లోకి తీసుకొచ్చి అతన్ని విచారిస్తున్నారు. నేపాల్, పాకిస్తాన్ లో కూడా చెంగూర్ బాబాకు భారీ నెట్వర్క్ ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. నేపాల్ లో కూడా అతడికి 100కు పైగా బ్యాంక్ ఖాతాలు ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. దాదాపు 4000 మందిని ఇస్లాంలోకి మార్చాడు చెంగూర్ బాబా. మైనర్ బాలికను కూడా ప్రలోభ పెట్టి ఇస్లాంలోకి మార్చినట్టు పోలీసులు చెబుతున్నారు. పాకిస్తాన్, సౌదీ అరేబియా, దుబాయ్, తుర్కీ నుంచి దాదాపు 500 కోట్ల రూపాయల నిధులు చెంగూర్ బాబాకు అందినట్టుగా తెలుస్తోంది. యూపీలోని బలరాంపూర్ కు రాకముందు అతడు మహారాష్ట్రలోని చాలా మందిని మత మార్పిడి చేసినట్టుగా అనుమానిస్తున్నారు. చెంగూర్ బాబాకు సంబంధించి మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. బలరాంపూర్ కు రాకముందు చెంగూర్ బాబా ముంబైలో ఓ దర్గా ముందు ఉంగరాలు, తావీజులు అమ్మేవాడని యూపీ ఏటీఎస్ పోలీసులు వెల్లడించింది. చెంగూర్ బాబాతో పాటు అతడి స్నేహితురాలు నీతు అలియాస్ నస్రీన్ ను కూడా ఏటీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. రాష్ట్రంలో మత మార్పిడిలకు పాల్పడే వాళ్లపై ఉక్కుపాదం మోపుతామని యూపీ సీఎం యోగి ప్రకటించారు. చెంగూర్ బాబా అక్రమ ఆస్తులను సీజ్ చేసినట్టు వెల్లడించారు.